ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మార్చి 13, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ద్వితీయోపదేశకాండము 20, 21, 22 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన మార్కు సువార్త 14వ అధ్యాయము 26 నుండి 50 వరకు. మొదటిగా ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను: ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసిందేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశం కాకమునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అటివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెకి ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకుంటున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను. నాయకులు జనులతో మాట్లాడుతూ చాలించిన తర్వాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలను. యుద్ధం చేయుటకు మీరు ఒక పురము మీదకి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలను. సమాధానమని అది నీకు ఉత్తరం ఇచ్చి గుమ్మములను తెరచిన ఎడల దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాన్ని ముట్టడి వేయుడి. ఈ దేవుడైన యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారినందరినీ కత్తివాత హతం చేయవలను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురంలోనున్నది యావత్తును, దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసుకొని వచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదు. ఈ జనముల పురములు గాక నీకు బహుదూరంగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగం చేయవలను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతికనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబీసీయులు అనువారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వారిని నిర్మూలం చేయవలను. నీవు ఒక పురమును లోపరుచుకున్నటకు దాని మీద యుద్ధం చేయుచు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలంలోని చెట్లు నరులా, అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన ఫలములను ఇచ్చినవి కావని నీవు ఎరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధం చేయు పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు వాని చంపినవాడెవడో అది తెలియకయుండెని ఎడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలను. ఏ ఊరు ఆ శవమునకు సమీపంగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఏడవని పెయ్యను తీసుకొని దున్నబడకయు విత్తబడకయునున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకుని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగదీయవలను. అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరికి రావలను. యెహోవాను సేవించి యెహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగదీయబడిన ఆ పెయ్యి పైని తమ చేతులు కడుక్కొని
మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇజ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము. నీ జనమైన ఇజ్రాయేలీల మీద నిర్దోషి యొక్క ప్రాణం తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణం తీసిన దోషమునకు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగును. అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి అయిన ప్రాణము విషయమైన దోషమును పరిహరించదవు. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దాన్ని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకున్న మనస్సయి నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరం చేయించుకొని గోళ్ళను తీయించుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి యొక్క నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తర్వాత నీవు ఆమె వద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని వచ్చును. ఆమె నీకు భార్యగును. నీవు ఆమె వలన సంతుష్టి నొందని ఎడల ఆమె మనస్సు వచ్చిన చోటుకి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరిచితివి గనుక ఆమెను దాసివలే చూడకూడదు. ప్రేమింపబడున దొకతయు ద్వేషింపబడిన దొకతయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దాన్ని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చున్నాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠుని కుమారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతని శిక్షించిన తరువాతయను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకుని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతను చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించదు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. మరణశిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యంగా వాటిని నీ సహోదరుని వద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతన్ని ఎరగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకుని పోవలెను. నీ సహోదరుడు దాని వెదకుచూ వచ్చే వరకు అది నీ వద్దనుండవలెను. అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలెను. అతని గాడిదను గూచియు వస్త్రమును గూచియు నీవు అలాగుననే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనాను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకున్న దాన్ని గూర్చి అలాగుననే చేయవలెను. నీవు దాన్ని చూచి చూడనట్టుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయం చేయవలెను. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. గుడ్లైనను పిల్లలనైనను గల పక్షి గూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లును అగత్యంగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొనవచ్చును. క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదకి హత్యా దోషము రాకుండాటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలెను. నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడి ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనపనారియు కలిపి వేసిన బట్టను వేసుకొనకూడదు. నీవు కప్పుకొని నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనవలెను. ఒకడు స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెను కూడిన తర్వాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి
ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యత్వం నాకు కనబడలేదని చెప్పిన యెడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యత్వ లక్షణములను తీసుకుని రావాలను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నా కుమార్తెను మనుషునికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడు ఈమె నొల్లక నీ కుమార్తె యందు కన్యాత్వము నాకు కనబడలేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గుర్తులేవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకుని శిక్షించి 100 వెండి రోకల అపరాధముగా వాని యొద్ద తీసుకుని ఆ చిన్నదాని తండ్రికి ఇయ్యవలను. ఎలయనగా అతడు ఇజ్రాయేలీయురాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్య అయి ఉండును. అతడు తన బ్రతుకు దినములన్నిటను ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల, అనగా ఆ చిన్నదాని యందు కన్యాకా లక్షణములు కనబడని ఎడల, వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావాలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను. ఎలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇజ్రాయేలీయులు దుష్కార్యం చేశాను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇజ్రాయేల్లో నుండి పరిహరించుదురు. కన్యకైన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన యెడల ఆ ఊరి గవని యొద్దకు వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదానిని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన యెడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానం చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. ఒకడు ప్రదానం చేయబడని కన్యకైన చిన్నదానిని కలుసుకుని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రోకలిచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. అతడు ఆమెను అవమానపరచను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవడునూ తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు. తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు. కొత్త నిబంధన మార్కు సువార్త 14వ అధ్యాయము 26 నుండి 50 వరకు. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడి ఉన్నది గదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అతడు మరీ ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననెను. అట్లు వారందరూ అనిరి. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించాను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించాను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలనో వారికి తోచలేదు. ఆయన 3వసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. వెంటనే
ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకుని భద్రంగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.